రుణమాఫీపై రాజకీయ రణం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది అంటూ రోడ్డెక్కి నిరసనలకు దిగింది బీఆర్ఎస్ నాయకత్వం. ఇక రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దు అంటూ హరీష్ రావు పూజలు చేయగా ప్రభుత్వానికి సవాల్ చేస్తే అక్కడి నుంచి రియాక్షన్ లేదు అన్నారు కేటీఆర్. తెలంగాణలో రైతు రుణమాఫీపై రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదని, వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యాదాద్రి నుంచి టెంపుల్ టూర్ మొదలుపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దు అంటూ హరీష్ రావు పూజలు చేశారు. దేవుళ్లపై ఒట్టేసి రేవంత్ మాట తప్పినందుకు పాప పరిహారం చేశానన్నారు హరీష్ రావు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాప పరిహార ప్రమాణం చేశారాయన. చేవెళ్లలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రుణమాఫీ చేయకుండా సీఎం దైవద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. యాదగిరిగుట్టకు పోయిండు, ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు వికారాబాద్ వచ్చిండు, అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు వేములవాడ పోయిండు, రాజన్న మీద ఒట్టు భద్రాచలం పోయిండు, సీతారామస్వామి మీదొట్టు, ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తి మీదొట్టు. రుణమాఫీ కాలే. దేవుళ్ళందరూ యాడ దొరుకుతారా రేవంత్ రెడ్డిని వాళ్ళు కూడా ఎత్తుతాను. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రైతు రుణమాఫీపై మంత్రులు ఒక్కో రకంగా లెక్కలు చెప్తున్నారని, రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై రాళ్ల దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. యాదాద్రి ఆలయంలో హరీష్ రావు ప్రాయశ్చిత్త పూజల వివాదం నెలకొంది. ఉదయం బీఆర్ఎస్ నేతలు పాప పరిహార పూజలు చేయగా ఆలయాన్ని నీటితో శుద్ధి చేశారు స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఇక ఎండోమెంట్స్ యాక్ట్ 7 ప్రకారం ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధమన్న ఈవో భాస్కర్ రావు, హరీష్ రావు, దేశపతి శ్రీనివాస్, గొంగిడి సునీత, పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.